జగన్, నువ్వు ఎంత అహంకారంతో విర్రవీగావో నీకు బుద్ధి చెప్పాడు పవన్ కళ్యాణ్. నువ్వేంటంటే పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయాడని అవహేళన చేశావు. ఎందుకంటే నీకు 151 సీట్లు వచ్చినా 22 పార్లమెంట్ సీట్లు గెలిచాను అహంకారంతో కొట్టిమిట్టాడావు. పవన్ కళ్యాణ్ గారిని చాలా హేళనగా, తుచ్చంగా, నీచంగా మాట్లాడావు. నీ యొక్క మంత్రుల చేత ఎప్పుడు చాలా అధపాతాలను తొక్కాలని ఆ భావం వచ్చే మాటలు, నీచమైన మాటలు మాట్లాడొచ్చావు. అందుకోసమే పవన్ కళ్యాణ్ గారు నిన్ను చావు దెబ్బ కొట్టాడు. నిన్ను పవన్ కళ్యాణ్ చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో, నిన్ను అధపాతాలను తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేన పార్టీ కాదని చెప్పాడు. ఆ ప్రకారం నిన్ను అధపాతాలను తొక్కేశాడు జగన్మోహన్ రెడ్డి. గుర్తుపెట్టుకో. ఎవరికైనా సరే అహంకారమే పతనానికి నాంది. గ్రహించు, తెలుసుకో. ఇక ముందైనా నీకు మంచి జరుగుతుంది అన్నావు కదా జగన్మోహన్ రెడ్డి మీటింగులలో. ఎవరో నా వెంట్రుక కూడా పీకలేరని. రా, ఇప్పుడు బయటికి రా. ఇప్పుడు బయటకు వస్తే ఇలా ఇలా మొత్తం పీకేసి నీ గుండు మిగులుస్తారు. ఇలా ఇలా పీకేస్తారు, పీకేసి గుండు మిగులుస్తారు. రా బయటికి, దమ్ముంటే బయటికి రా. ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారిని మర్యాదగా, పద్ధతిగా ఎప్పుడైనా పిలిచావా? ఎంతసేపు దత్తపుత్రుడు, ప్యాకేజ్ స్టారు, పెళ్ళిళ్ళు స్టారు, ఇటువంటి వ్యక్తులతోటి మనం సమాజం ఏం బాగుపడుతుంది? ఆడపిల్లలకి ఏం చెప్తాను మాట్లాడినా చుట్టి చట్టు ఎదవు నువ్వు. నీ చేత నేను అధపాదం తొక్కాడు కదా, తొక్కింది ఏమన్నా నువ్వు? పవన్ కళ్యాణ్ గారిని పిలిచావు. దట్ ఈజ్ పవన్ కళ్యాణ్. గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి, ఎప్పటికైనా సరే పవన్ కళ్యాణ్ గారి జోలికి రావద్దు. నీకెంతో మంచిగా చెప్పాడు, నువ్వు పరిపాలన చేసుకుంటావు అనుకున్నాడు. అసలుకి ఈ సంవత్సరాల పాటు నీతోటి అసలు నాకు అవసరం ఉండదు, జగన్మోహన్ రెడ్డి మంచి మెజారిటీ వచ్చింది అనుకున్నాడు. కానీ నువ్వు ఇంత నికృష్టుడు. 100 రోజులు పెట్టుకున్నాడు గడువు పవన్ కళ్యాణ్ గారు. ముందుగానే ఆయన్ని తెప్పించి చేయించావు, నీ మీద యుద్ధాన్ని చేయించావు. ప్రతిదానికి అడ్డుపడి, ప్రతిదానికి హేళన చేస్తూ, ఒక్క మంచి పవన్ కళ్యాణ్ చెప్పే మాట ఒక్క మాట కూడా వినలేదు. గ్రహించకుండా మంచి చెప్తే చెడు నీకు. ఇప్పుడు తేట వదిలిందా? మొత్తం దిగిందా? దిగాలి, అప్పుడే మనిషి అవుతాడు. ఇంతకాలం ఒక రాక్షసులాగా పరిపాలించావు, మొత్తం దిగింది. ఇప్పుడు అధికారం లేదు కదా, ఒక సామాన్య మానవులకు బతుకు. లేకపోతే బెంగళూరు ప్యాలెస్లో బతికేసే. నీ బతికేది బతుకు. ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ గారు నువ్వు అనుకున్నట్టు ఏదో మామూలు వ్యక్తి అనుకోమాకు. పవన్ అంటే ఏముందిలే అని అనుకోమాకు. ముందు ముందు నీకు సినిమా చూపించబోయే ఒక తుఫాన్ సినిమా చూపించబోతున్నాడు. అది నీకు ఒక తుఫాన్ లాగా తగులుతుంది. నీకు రోజులు మంచి జరగాలని కోరుకో, భగవంతుడు ప్రార్థించుకో. లేకపోతే నీ శిక్షను అనుభవిస్తావు. నువ్వు చేసిన తప్పులు నేను వెంటాడుతాయి కూడా అని నీకు తెలియజేస్తున్నాను. తెలుగు ప్రజలు గమనించండి. ఈ రాక్షసుడు ఏ రోజు గౌరవంగా మాట్లాడలేదు ఈ నోటితోటి. భగవంతుడు ఊరుకుంటాడండి? పవన్ కళ్యాణ్ గారు కారణ జన్ముడు. ఈ రోజున ప్రతి ఒక్కరు మెచ్చుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు చేసిన పనికి. దానికి కారణం ఆయన యొక్క నిబద్ధత, ధర్మం మీద ఆయనకున్న అభిమానం, ప్రజలకు సేవ చేయాలనే గుణం, ఇవన్నీ ఉన్నాయి కనుకే వాటిని గుర్తించి భగవంతుడు యద్భావం తద్భవతి లాగా పైనుంచి ఆశీర్వదించాడని నేను చెప్తున్నాను. ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి వారాహి యాత్ర వెళ్తే వారాహియా
వరాహి అట, పడకడం కూడా రాదు. ఈ ఎదవలు పందులతో పోల్చారు వారాహిని. ఆ మాత ఆ మాత చక్కగా వీళ్ళకందరికీ చదువు చేసి రోడ్డు మీద బురదలో పొర్లించింది మహాతల్లి. తెలుగుదారు గమనించండి. ఇప్పటికైనా సరే ఎవరైనా సరే అహంకారంతో కుడితే కళ్ళు పొడిచేస్తారు దేవుళ్ళని గ్రహించడం వేడుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, భారత్ మాతాకి జై, జై హింద్.